తనకు ఎలాంటి హైకమాండ్ లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలే తన హైకమాండ్ అని చెప్పారు. దేశంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. 7 కొండలు మీరు చూస్తే ఉల్లన్గొల 7 కొండలు. ఈయన రజికు కులస్తుడు. ఈయన కూడా చూశాను. మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు, సురేష్ ఉన్నాడు. అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు. భార్య అంజలి ఉంది. 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఒకైతే మోక్షిత్ ఒకడు, ఇంకొక మోక్షజ్ఞాని. 2 పిల్లలు. 2 పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అది వాళ్ళకు ఉండే అభిమానం పార్టీ పైన. అందుకే నేను చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లు ఉంది. వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని, కాఫీ పెట్టడం కష్టం కాదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకుని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మీరు మర్చిపోయారు. అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు అటు ఇటు వేస్తారు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మళ్ళా వచ్చిన తర్వాత 5 ఏళ్లు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా నన్ను ఎన్నుకుంటారు. నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్ని బాగా చేస్తే ఎవరన్నా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి. లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. లేకపోతే మొదటి నుంచి గాని 2004లో గాని మనం గెలుసుంటే ఈ రోజు రాష్ట్రం ఎక్కడుండేదో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను. రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను. మా ఆడబిడ్డలు చాలా మంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెలు పోయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకే చేద్దామని చెప్పి చూశాను. చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా. ఆయనకిచ్చా, ఆయన కొడుక్కిచ్చా, అదే మరి కోడలకు గుడిచి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం. అదొక అనుభూతి. చేసిన పనికి ఒకసారి తృప్తి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా, నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది. అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అది ఆలోచించాను. కష్టపడే కుటుంబం. కొడుకైతే ఎలక్ట్రీషియన్ గా ఉన్నాడు. ఆయనైతే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్ కి రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకి మెషిన్ కావాలంటే ఒక 60,000 అవుతుందంటే ఇమ్మీడియట్ గా కొనిమ్మని చెప్పి కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారు. ఇమ్మీడియట్ గా మెషిన్ ఇస్తారు. అదే మరిగా ఆయనకి దగ్గర ఒక ఇల్లు కూడా 2,50,000 రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరికి చెప్పాను. అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం. ఒక 5-6 లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక 2-3 లక్షలు అయితే పార్టీనే ఇస్తాం. ఎందుకంటే ఈ రోజు పార్టీని నమ్ముకొని 90 లక్షల మంది మెంబర్స్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసారు, కష్టపడ్డారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకుని ఓట్లేసే పరిస్థితి వస్తారు. అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు జనవరి 1, ఈ రోజు డిసెంబర్ 31. ఇది మామూలుగా జనవరి 1 పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి 2వ తారీఖు ఇస్తాం అనుకుంటారు. నేను ఆ విధంగా ఆలోచించలా. నేను జనవరి 1వ తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా 31వ తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం. ఒక రోజు అడ్వాన్స్ గా మీ అందరికీ ఈ రోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీ అందరికీ ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్నే చేసుకున్నాం. రేపే నూతన సంవత్సరం 2025. ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో. నేను చూసా 40 సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారంటే 193% గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. ఒక స్టేజిలో అయితే మా అరవింద్ బాబు గెలుస్తాడని భయం ఉంటే కాదు, మేమున్నామని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. అంటే చూసిన తర్వాత ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం. ఎవరైతే విర్రవీగి నన్ను ఏమీ చేయలేరు అనుకుంటే
కాదు కర్రు కాల్చి వాత పెడతామని చేసి చూపించింది మీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నేను చాలా సార్లు కూడా చాలా ఎన్నికలు చూశాను, కానీ మొన్న జరిగిన ఎన్నిక ఒక వినూత్నమైన ఎన్నిక. ఈ 6 నెలల్లో కూడా ఏ విధంగా పనిచేసామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు జవాబుదారి. నాకు హైకమాండ్ ఎవరు లేరు, గాని నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి. నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి. అదే సమయంలో మళ్ళీ మెరుగ్గా ఏం చేయగలుగుతానో దాన్ని ఆలోచించుకొని ముందుకు పోవాలన్న ఆలోచన. అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాతవన్నీ కూడా మర్చిపోదాం, కానీ అప్పుడప్పుడు గుర్తు పెట్టుకుందాం. ఓసారి చరిత్ర మరిచిపోతే భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందుకు పోవాలనో ఆలోచించే విధానం ఉండదు. అందుకని దీనికోసం ఈ పని మనం ఆలోచించుకుంటూనే మళ్ళీ సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ గ్రామం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట, శాశ్వతంగా కంచుకోటగా ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఒక మంచి రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇంట్లో పెద్దగా ఉంటే ఆ కుటుంబాన్ని 20-30 ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు. ఒక గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు వల్ల గ్రామం బాగుపడుతుంది. ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే ఉంటే, ఇప్పుడు కూడా మీరు కోడెల శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అమర్హయ్ అనే పరిస్థితికి వచ్చారు, ఇంకా జ్ఞాపకం ఉంది. అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు. ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు, హృదయాల్లో ఉంటారు. కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా చేదరించుకునే పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వస్తా ఉంటారు. అందుకని ఈ రోజు సంక్రాంతి అనేది తెలుగు జాతికి ఒక మంచి పండుగ, తెలుగు వారందరూ చేసుకునే పండుగ. మళ్ళీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది, నన్ను నడిపించే బాధ్యత మీదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.